సాక్ష్యం ఇచ్చాయి. అలాగనే బైబిల్ గ్రంథము కూడా సాక్ష్యం ఇచ్చింది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనంలో కూడా జీవ గ్రంథమందు ఎవని పేరైనను రాయబడినట్లు కనపడని వెడల వాడు మండుచున్న అగ్నిగుండములో పడవేయబడును అని రాయబడి ఉంది. వెరసి ప్రామాణిక గ్రంథాలు అన్నీ కూడా ఏమిస్తున్నాయి సాక్ష్యం అంటే, మన పూర్వులు నేను చెప్పిన ఆ శ్లోకాన్ని లేక ఆ మంత్రాన్ని పలికేవారు. పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి అని మన పూర్వీకులు సాక్ష్యం ఇచ్చారు. ఈరోజు నా ప్రియమైన భారతదేశ ప్రజలారా, నీ ఉంటున్న కోట్లు ధరించిన మంచి ప్యారిస్ అయినా సరే, మంచి గృహమైనా సరే, అది 1000 అంతస్తుల మేడైనా సరే, ఒకరోజు నువ్వు ఆ ఇంటిని, నువ్వు ఉన్న ఆ ఊరిని విడిచిపెట్టి వెళ్ళేది కన్ఫామ్. ఎందుకంటే బైబిల్లో చెప్పబడిన మాటలన్నీ కూడా నెరవేరుతున్నాయి. ఆ నెరవేర్పు మనం చూస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో మనము పరదేశులమై ఉన్నాము, యాత్రికులమై ఉన్నాము. అంటే యాత్ర అంటే ఈరోజు ఈ ఊళ్ళో ఉంటాం, రేపు మరొక ఊళ్ళో ఉంటాం అన్నట్లుగా. పరదేశులమి అంటే మనము ఇక్కడ వారిమి కాదు. పరదేశులమి అంటే పరమునకు చేర్చేవారిమి, చేరబడేవారిమి. పరమునకు చేరాలి అంటే ఫస్ట్ సృష్టికర్త మాట అంగీకరించాలి. సృష్టికర్త మాట అంగీకరించి ఆయన చెప్పిన మాటల్లో అడుగుజాడల్లో నడిచినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నట్లయితే, మన పూర్వులు ఏ మహనీయుడి గురించి చెప్పారో, బ్రహ్మంగారు తాతయ్య ఏ మహనీయుడి గురించి తెలియజేశాడో, ఆయన ఎవరో కాదు, ఇదిగో ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఈయనన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప పరమునకు ఎవరు కూడా రాలేరు. స్వామి వివేకానందుడు కూడా, గౌతమ బుద్ధుడు, సాధవాక చక్రవర్తి, వీరందరూ మనకి ఫస్ట్ ఉన్నవారు. బ్రహ్మంగారు తాతయ్య కూడా ఈ మహనీయుడి గురించి సాక్ష్యం ఇచ్చారు. ఇది వెరగని ఈ మూర్ఖులు కొద్దిమంది మూర్ఖత్వముతో మూర్ఖంగా సృష్టికర్త మీద తిరగబడుతూ ఉన్నారు. నేనంటాను, కొంచెము ఆలోచించండి. మనం పోతానికి ప్రయాణంలో చాలా వెహికల్స్ ఉన్నాయి, అనేక రకాలైన బస్సులు ఉన్నాయి. బస్ స్టాండ్కి వెళితే బస్సులు చాలా ఉన్నాయి, కానీ మనూరు పోయే బస్సు ఒక్కటే. రైల్వే స్టేషన్కి వెళితే చాలా ఉన్నాయి, కానీ మన ఊరు వెళ్ళే ట్రైను ప్లాట్ఫారము ఒక్కటే. మరి ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎన్నో ఫ్లైట్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, కానీ మనం ఎక్కాల్సిన ఫ్లైట్ ఒక్కటే. అలాగనే కొంచెము ఆలోచించండి. మనుషుల చేత కల్పింపబడిన వారు దేవతలు, దేవుళ్ళు అని పిలవబట్టడానికి అనర్హులు. ఎందుకంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద ఈ మత్సరములు అనేవి ఎవరిలో పనిచేస్తాయో వారు మనుషులే. మనుషుల యొక్క నైజం ఏంటండి? పక్క వాళ్ళు బాగా బతుకుతుంటే వారవలేదు, పక్కవారు చెడిపోతే పక్క ఉన్నవారు మరి నవ్వుతూ ఉంటారు. ఇది కదా మనిషి స్వభావము. మరి మనము గతంలో ఆరాధించిన వారి సంగతి చూసుకుంటే వారి కథలు కోకొలలుగా ఉన్నాయి, ఇట్టే గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడంటే, ఏదో ఒకటిలే పోతున్నాంగా రాజీ పడుతున్న ఆ బ్రతుకులో ఉండిపోతున్నాడు. ఇప్పుడు వస్తున్న నష్టం ఎవరికై అంటే మానవునికి. ఎందుకు? మనము ఇక్కడ వారివి కాదు,
ఏదో ఒక రోజున ఈ ఈ లోకాన్ని విడిచి ఆ లోకానికి చేరాలి. ఆ లోకానికి చేరాలి అంటే ఈ లోకములో ఉండగానే దేవుని మాట విని స్వామి వివేకానందుడు, సాలవాక చక్రవర్తి, గౌతమ బుద్ధుడు, బ్రహ్మంగారు తాతయ్య ఎవరి గురించి తెలియజేశాడో చదవండి. చదువున్న వారు పురాణాలను స్టడీ చేయండి, వేదాలను స్టడీ చేయండి, వేదములో ఉన్నవాడు ఎవరో గుర్తించండి, బైబిల్ కూడా స్టడీ చేయండి. బైబిల్ గ్రంథంలో మనుషుల్లో లోపాలు ఉన్నాయి, బైబిల్లో మనుషులు ఉన్నారు, వారిలో లోపాలు ఉన్నాయి. కానీ బైబిల్లో ఉన్న మనుషులందరూ కొలుస్తున్న ఆరాధిస్తున్న ప్రభువు యేసుక్రీస్తు వారిలో మచ్చలేనివాడు. కనపడుతున్న చంద్రులన్న మచ్చ ముందు కానీ నేను ప్రకటిస్తున్న ప్రభువు యేసుక్రీస్తు వారిలో మచ్చలేదు. ఎందుకంటే